కేటీఆర్ చెప్తున్నాడు మూసీ రివర్ ఫ్రంట్ పెద్ద స్కామ్, మూసీ సుందరీకరణ కోసం 1,50,000 కోట్లు ఎవరు పెట్టి ఎవరిని ఉద్ధరిస్తారు? ఎస్, మూసీ రివర్ ఫ్రంట్ అనేది పెద్ద స్కామ్, 100% పెద్ద స్కామ్. 1,50,000 కోట్లు అండి. ఈరోజు విద్య కోసం 500 కోట్లు ఇరానంటే వీళ్ళకి శాతం అయితే లేదు. లేదంటే యూనివర్సిటీల కోసం ఒక్కొక్క యూనివర్సిటీకి 100 కోట్లు ఇరా బాబు అంటే శాతం అయితే లేదు. 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి ఎవరిని ఉద్ధరిస్తారు? మూసీ రివర్ ఫ్రంట్ పేరుతోని మూసీ సుందరీకరణ చేసేది ఉంటే ఏ ఒక్క పేదవానికన్నా అందులో లాభం జరుగుతుందా? అసలు మూసీ సుందరీకరణ చేసేది అంటే ఎవరికి లాభము? మూసీ నది ప్రక్షాళన చేసిరు, మీరు 10,000 కోట్లు పెట్టి మొత్తం ఆ మూసీ నది పరివాహక ప్రాంతం ఏదో ఆ పరివాహక ప్రాంతాన్ని కాలువలు మంచిగా క్లీన్ చేసి మూసీని మూసీలాగా వదిలేసేది ఉంటే మీరు సుందరంగా ఏం ఫిల్టర్లు పెట్టి ఆడ మొత్తం నీటిని క్లీన్ చేస్తారా? ఏం చేస్తారు అసలు మూసీలా? మీరు అందులో చెత్త పడేయకుండా జాగ్రత్తలు తీసుకోండి, అందులోకి చెత్త రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడికక్కడ నారాలు మూసీలు కలుస్తూ ఉంటే ఆ నారాలు కలుస్తున్న చోట ఎక్కడ ఒక్క ప్లాస్టిక్ కవర్ కూడా లోపలికి ఇవ్వకుండా మీరు ప్రయత్నం చేయండి తప్ప 1,50,000 కోట్లు పెట్టి దాన్ని మొత్తం ప్రక్షాళన చేసి ఎవరికంటే 1,50,000 కోట్లు 1,50,000 కోట్లు అని అంటే మొత్తం ఒక రాష్ట్ర బడ్జెట్ మొత్తాన్ని నువ్వు మూసీ నది మీద పెడితే ఆ మూసీ నది మీద పెట్టినటువంటి పెట్టుబడి దేనికి లాభం చేస్తుంది? ఆ పెట్టుబడి కనీసం రూపాయి అన్న మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఉందా? మీరు పెడుతున్న 1,50,000 కోట్ల రూపాయల వల్ల ఏ ఒక్క పేదవానికైనా న్యాయం జరుగుతుందా? ఏ ఒక్క పేదవానికైనా లాభం జరుగుతుందా? ఏ ఒక్క విద్యార్థికైనా లాభం జరుగుతుందా? అసలు ఎవరికి ఏం లాభం ఉందని చెప్పేసి 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు చేస్తున్నారు అంటే ఈరోజు ఈ 1,50,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్లకు సంబంధించిన విషయం ప్రాజెక్టులు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకునే అవకాశం ఉంది. ఎక్కడనో వేరే దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ముందట ఉంటే వాళ్ళతో పని చేయించుకుంటూ వెనకాల ప్రాజెక్టులో మన మొత్తాన్ని ప్రాజెక్టును తీసుకునేది మీ కోమటిరెడ్డి లేదంటే మీ రేవంత్ రెడ్డి తమ్ముడు ఇంకో ఆయన ఉన్నాడు కదా సోదరుడు, ఇప్పటికీ ఆయన రాజకీయం నడుస్తూ ఉంది. మరి ఆయన చేస్తారా తిరుపతి రెడ్డి అనే విషయం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేసింటే 1,50,000 కోట్లలో ఎంత లేదన్నా 75,000 కోట్ల రూపాయలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూర్చొని తినేటువంటి అవకాశం ఉంటుంది. మనం కేసీఆర్ చెప్పిండు దళిత బంధు 10 లక్షలు వస్తే ఒక్కో 10 లక్షల దాంట్లో ఒక్కో దళితుల దగ్గర 2 లక్షల నుండి 3 లక్షలు ఎమ్మెల్యేలే తిన్నారని చెప్పేసి కేసీఆర్ చెప్పిండు స్వయంగా. మరి ఈరోజు 1,50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులో కనీసం 50,000 కోట్ల రూపాయల నుండి 75,000 కోట్ల రూపాయల వరకు కాంగ్రెస్ పార్టీ తినేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. మరి దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి మూసీ సుందరీకరణ పేరుతోని బుద్ధ భవన్ కూడా మూసీ నాడపైన ఉంది. మరి దాన్ని కూడా మీరు కూరుస్తారా? కూల్చాల్సి వస్తే మొదటగా హైడ్రా కమిషనర్ ఉన్నటువంటి ఆఫీసే కూల్చాలి. పేద ప్రజల ఇళ్లను కూల్చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎస్, కేటీఆర్ చెప్తున్నది 100% నిజం. కేటీఆర్కు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ మీద కూడా మేము వార్తలు చదివినాం. ఈరోజు కేటీఆర్ చెప్తున్నాం పేద ప్రజల ఇళ్లను కూల్చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. బరాబర్ పేద ప్రజల ఇళ్ల కోసం నిలబడేటువంటి ప్రతి వ్యక్తి రాజకీయంగా వాళ్ళకు పేద ప్రజల మనసులో ఉండిపోతారు. అదే పేద ప్రజల కోసం మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ఇళ్లను మంజూరు చేసి వాళ్ళందరికీ మంచిగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మంజూరు చేసి వాళ్ళందరికీ తీసుకుపోయి వేరే దగ్గర పెడితే ఈరోజు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా మీ మీద నోరెత్తేటువంటి అవకాశం లేదు, మీకు వేలెత్తి చూపించాల్సిన అవకాశం లేదు. మీరు అసలు ఫస్ట్ ఇక్కడ పేద ప్రజల జీవితాలకు సంబంధించిన విషయంలో ప్రక్షాళన చేయకుండా 1,50,000 కోట్ల రూపాయలు ఈ 1,50,000 కోట్ల రూపాయలు ఒక 50,000 కోట్లు పెట్టండి. ఎంతమందికి మీరు ఇల్లు కట్టిస్తారు? 50,000 కోట్లు పేద ప్రజల ఇళ్ళ కోసం ఖర్చు చేయండి. మీరు ఇందిరామ ఇళ్ళ పేరుతో ఇల్లు పక్కా ఇల్లు కట్టిస్తామని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు ఒక్కనికన్నా అధికారంలోకి వచ్చి 300 రోజులు అవుతుంది. ఒక్కనికన్నా ఇల్లు కట్టించిన 100 రోజులు చాలు మొత్తం మేము ప్రక్షాళన చేస్తాం. ఒక్కరోజు సీఎం లాగా 100 రోజుల సీఎంగా నేను 100 రోజుల్లో మొత్తం తెలంగాణ ప్రక్షాళన చేస్తానని మాట్లాడాను కదా. 300 రోజులు అయింది, 3 సార్లు అయినాయి 100 రోజులు. ఇప్పటి వరకు ఒక్కనికన్నా ఒక్క పేదనికన్నా నువ్వు ఇల్లు కట్టించినావా? మరి ఎందుకు మీరు మాట్లాడాలంటే మీ హామీలను ఏడవే